శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అపరాజిత స్తోత్రంలోది ఈ శ్లోకం నేను చెప్పింది. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా మధుర మీనాక్షి శంకరాచార్యుల యొక్క వైభవాన్ని తెలిపేటటువంటి ఈ యొక్క కథకి రెండో భాగానికి మిమ్మల్ని అందరినీ సాదరంగా స్వాగతిస్తున్నాను. నేనటి రోజున మనం శంకరాచార్యులు గారు ధ్యాన మండపంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. తామసీ రూపంలో అమ్మవారు రావడం, ఆయన్ని చేసినటువంటి ప్రయాత భుజంగ స్తోత్రాన్ని విని అమ్మవారు పారవశ్యానికి గురి కావడం, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు అమ్మవారికి శంకర భగవత్పాదులకి జరిగినటువంటి సంభాషణ చెప్పుకుందాం. వెంటనే ఆ మధుర మీనాక్షిదేవి, ఎవరు నాయనా నువ్వు? నా దారికి అడ్డంగా కూర్చున్నావేంటి? నేను ఈ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను. నిన్ను చూసి నీ స్తోత్రం విని ముగ్ధురాలనైపోయి క్షణకాలం ఆగిపోయాను. అడ్డుతొలగు నాయన, నిజానికి నువ్వు ఈ పాటికి నాకు ఆహారం కావలసిన వాడివే, కానీ నీ వాక్కు నన్ను ఆకట్టుకుంది అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత సుధా దృక్కులతోటి ఆదిశంకరాచార్యుల వారి వైపు చూస్తూ అన్నది ఈ మాటలు. ఆదిశంకరులు వెంటనే లేచాడు, సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అంబాశంభవి చంద్రమౌళిరబల కాచాయనీ సుందరి అని గంగా జరిలాగా సాగిపోతోంది స్తోత్రం. తల్లి తల పంకించింది. నవ విద్రుమ బింబశ్రీ శ్రీన్యకారి రదనచ్చదా అంటే పగడాలు దొండపండు కలగలిపినటువంటి ఎర్రటి రంగును గుర్తుకు తెచ్చేటటువంటి ఆ తల్లి యొక్క పెదవులపై వెన్నెల లాంటి నవ్వు వెల్లి విరిసి, శుద్ధ విద్యాం పురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అన్నట్లుగా ఆ తల్లి యొక్క పలువరుస ఆ నవ్వులో తళుక్కుమని మెరిసింది. ఏమి వర్ణన శంకరాచార్యులు గారిది! మహానుభావుడు సాక్షాత్తు కైలాస శంకరుడు కాలడి శంకరుడుగా వచ్చాడు మనందరినీ అనుగ్రహించడానికి. 72 స్తోత్రాలు ఇచ్చాడు శంకర భగవత్పాదుడు. రేపు ఈ నెలలోనే మే మాసంలో శంకర జయంతి కూడా వస్తుంది మనకి. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అన్నట్లుగా తాంబూల సేవనంతో ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది అంటున్నాడు. సరస్వతీదేవి వీణ అయినటువంటి కశ్యపి మధురమైనటువంటి నాదాన్ని మించేటటువంటి సుస్వరమైనటువంటి సుమధురమైనటువంటి నాదంతో ఆ జగన్మాత ఈ విధంగా మాట్లాడింది. నాయనా, నీ స్తోత్రాలకి నీ భక్తికి మెచ్చుకున్నాను. నీవు నీ కవిత్వం చిరస్థాయి అయ్యేలాగా నేను దీవిస్తున్నాను. నీ నుంచి వచ్చినటువంటి ఈ స్తోత్రాలు నిత్యము పారాయణ చేయగలిగినటువంటి వాళ్ళు శ్రీచక్రార్చన చేసినంత ఫలితం పొందుతారు అన్న అమ్మ. శ్రీచక్రార్చన అంత తేలిక కాదు. గురుముఖంగా నేర్చుకొని ఎంతో కష్టపడి చేయాలి. అంత పని లేకుండా శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి ఈ స్తోత్రాన్ని పఠిస్తే చాలు అంతటి ఫలితం ఇస్తానంటున్నది అమ్మ. నాయనా, నీకు ఏ వరం కావాలో కోరుకో, ఆ వరాన్ని ఇచ్చి నేను నా సంహార కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించాలి అన్నది. నిన్ను సంహరించకుండా అనుగ్రహించడమే నీకిచ్చే పెద్ద వరంగా భావించు అని కూడా అన్నది అమ్మ. కించిత్ అహం ప్రదర్శిస్తూ తామసభావ ప్రభావంతో ఉన్నటువంటి అమ్మవారు
ఈ విధంగా మాట్లాడింది. ఇది విన్నాడు శంకరులు. క్షణం కూడా ఆలస్యం చేయలా. అమ్మా, బాల్యంలో తెలిసి తెలియనటువంటి వయస్సులోనే నేను సన్యాసం స్వీకరించాను. నా పేరు శంకరుడు. దేశాటనంతో వేదాంతాలకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. బాల్యావస్థ దాటిపోయి యవ్వనం కూడా వచ్చేసింది. ఇది కూడా ఎంతకాలం ఉంటుంది తల్లి? కానీ నా హృదయంలో నా బాల్య కోరిక ఒకటి మిగిలిపోయింది. బాల్యంలో నేను నా మనస్సులో సంకల్పించిన కోరిక తీరకుండా ఉండిపోయింది. అది ఒక ముల్లులాగా నన్ను అప్పుడప్పుడు బాధ పెడుతోంది, గుచ్చి అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్యులు. 3 లోకాలకి జనని కదా ఆ తల్లి. ముగ్ధ మనోహరంగా నవ్వింది. ఏ కోరికైనా సరే తీర్చగల సమర్థురాలిని నేను, నీ తల్లిని, జగన్మాతను. అటువంటి నేనుండగా నీకేమి కొరత నాయన? అడుగు, నీ కోరిక తీర్చి నేను నా సంహార కార్యక్రమానికి వెళ్ళిపోతాను అన్నది. ఇంకా ఆ తల్లిలో తామసిక వాసనా బలం మాత్రం తగ్గల. అందుకనే ప్రతిసారి ఇదే మాట మాట్లాడుతున్నది, నేను సంహార కార్యానికి వెళ్ళాలంటున్నది. పసితనపు అమాయకత్వం వదలనటువంటి ఆ యువకుడి యొక్క కోరికకి మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అన్నట్లుగా ఫక్కున నవ్వింది అమ్మవారు. సౌందర్య లహరికే సౌందర్య లహరిగా భాషిస్తున్నది ఆ నవ్వు. అప్పుడు శంకరులు అన్నారు, అమ్మా, నాతో పాచికలాడతావా అన్న అని ఒక పసి పిల్లవాడు అడిగినట్లుగా కన్న తల్లిని అడిగాడు బాలశంకరుడు. తప్పకుండా ఆడతాను నాయన, నీ స్తోత్రంతో, నీ భక్తితోటి, నీ వినయంతో, నీ పట్ల అపారమైనటువంటి మాతృవాత్సల్యం నాలో పెళ్ళుపికిలా చేశావు నువ్వు అన్నది జగన్మాత. మరి ఆట అన్న తర్వాత పందెం అంటూ ఉండాలి కదా తల్లి. నీకు తెలుసో తెలియదో, నీ భర్త పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను. నేను ఓడిపోతే ఆయన ఆజ్ఞ మేరకి సంవత్సర కాలం నడుచుకుంటాను. అయితే తల్లి, నేనెప్పుడు నీ భర్తతో ఓడిపోలేదనుకో. ఒకవేళ ఈశ్వరుడు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా నాకు సమాధానం చెప్పాలి. అయితే నేను అడిగే ప్రశ్నలు లౌకికమైనవి కాదు, పారలౌకికమైనవి. ఎన్నో వేదాంత రహస్యాలు ప్రాణికోటికి సులభతరం కావాలి అనేటువంటి ఒకానొక పరోపకార ధ్యేయంతో మాత్రమే నేను అడుగుతాను. అట్లా ఏర్పడినవే ఎన్నో దేవీ దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు అని అన్నాడు. అప్పుడు అమ్మవారు అడిగింది, అయితే నాయన, మరిప్పుడు నీ పందెం ఏమిటో చెప్పు అన్నది. అప్పుడు శంకరుడిలో ఆమె భర్త అయినటువంటి ఆమెలో ఒక అహంకారం ఉంది ఇప్పుడు. ఎందుకని? తన భర్త అయినటువంటి పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్ అహంకారం తణికిసలాడుతోంది అమ్మవారి యొక్క ముఖంలో. ఇదంతా గమనిస్తూ ఉన్నాడు గుడిలోనే ఉన్నటువంటి సుందరేశ్వరుడు, ఆమె గారి భర్త. నిశ్శబ్దంగా లోపల లోపల నవ్వుకుంటున్నాడు. ఓ, ఇవాటికి ఈమె తిక్క కుదిరిచ్చేవాడు వచ్చాడు అని. చూశారా? ఆమె గెలుపు, తన ఓటమి, ఈ రెండు ఎవరి కోసం? లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం కోసం ఆ తల్లి తన బిడ్డ ముందు పనిగట్టుకొని ఓడిపోవడానికైనా సిద్ధపడుతుంది. అదే అమ్మంటే. మౌనముద్రలో ఉన్నటువంటి సుందరేశ్వరుడి యొక్క జటాభాగం నుండి ఒకానొక కాంతి కిరణం మెరుపులాగా వచ్చి ఆదిశంకరుడిలో ప్రవేశించడం ఆ తల్లి మాత్రం గమనించలేకపోయింది. ఆహా, శంకరుడు
తన అవతారంగా వచ్చినటువంటి ఆదిశంకరుణ్ణి గెలిపించాలనుకుంటున్నాడు. ఎందుకోసం? లోక కళ్యాణం కోసం గెలిపించాలనుకుంటున్నాడు. ఆదిశంకరుల యొక్క శరీరము, హృదయము క్షణకాలం ఒక దివ్యమైన అనుభూతికి లోనైంది. శివ, పరమశివ, తల్లితో ఆడే ఆటలో పందెంగా ఏమి కోరుకోవాలో నాకు తెలిసేటట్టు చేయి స్వామి అని కోరుకున్నాడు. లోపల లోపల అనుకున్నాడు ఈ మాట. అది భావనారూపంగా పరమేశ్వరుడు నుండి అందింది. పందెం ఏమిటి నాయన అని మళ్ళీ అడిగింది అమ్మవారు. ఈ యువకుడితో పాచికలాడి ఇతన్ని ఓడించి తన నైపుణ్యాన్ని సుందరేశ్వరుడికి కూడా తెలియజేయాలి అనేటువంటి ఉబలాట మాత్రం ఆమెలో కనిపిస్తోంది. తల్లి, నేనా సన్యాసిని, నాకు ధన కనక వస్తు వాహనాలేవి అక్కర్లేదు. ఒకే ఒక వాగ్దానాన్ని పందెంగా నేను పెడితే నీకేమైనా అభ్యంతరమా తల్లి అన్నాడు ఆది శంకరాచార్యుడు. తప్పకుండా నాయన, నీ వాగ్దానం ఏమిటో చెప్పేసి తొందరగా ఆట ఆడదాం అన్నది వాత్సల్యం నిండినటువంటి చిరునవ్వుతోటి ఆ జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని, అది మహారాజులు మెచ్చుకొని అద్భుతమైనటువంటి కీర్తి రావాలని కోరుకుంటాడేమో అనుకున్నది అమ్మ. కానీ అవి కోరుకుంటాడా? సన్యాసిగా ఉండేవాడు. కీర్తికాంక్ష ఉంటుందా సన్యాసికి? శంకరుల వారు అన్నారు, తల్లి, నీవు పరమ కరుణామయి, కానీ నీవు తామస శక్తివై ఈ సంహార కార్యక్రమం చేయడం మాత్రం నాకు చాలా బాధగా ఉంది. ఆటలో గనక నువ్వు ఓడిపోతే తల్లి, ఈ సంహార కార్యక్రమం ఆపేసి అందరినీ చల్లగా మాతృభావంతో కాపాడాలి. ఒకవేళ నేనే గనక ఓడిపోతే మొదటగా నేనే నీకు ఆహారం అవుతాను అన్నాడు దృఢ చిత్తంతో ఆది శంకరాచార్య. జగన్మాత నవ్వింది. నాయనా, ఒకవేళ నువ్వు ఓడిపోతే నిన్ను నేను ఆహారంగా తీసుకోవాలా? నేను ఓడిపోతే నీ మాట ప్రకారం నేను ఈ సంహార కార్యక్రమం ఆపేస్తాను, సరేనా అన్నది. చూసారా అమ్మేమన్నదో? నిన్ను ఆహారంగా నేను తీసుకోను అన్నది. ఒకవేళ నువ్వు ఓడిపోయినా, ఒకవేళ నువ్వు గెలిస్తే నీకిచ్చిన మాట ప్రకారం నేను ఇక నుంచి సంహారం చెయ్యను అంటే, గెలిచినా ఓడినా గెలిచేది ఎవరిక్కడ? శంకరుడు. అంటే తన బిడ్డే గెలవాలి అని అమ్మ అనుకుంటుంది ఎప్పుడు కూడా. అయితే అమ్మ ఎందుకన్నది ఈ మాట అంటే, ఆమెలో ఒకానొక దృఢ విశ్వాసం ఉంది, నిండుగా మెండుగా. అంటే తాను ఎవరి చేతిలో ఎన్నడూ ఓడిపోను. ఇది అంటే సాక్షాత్తు తన భర్త అయినటువంటి పరమేశ్వరుణ్ణే ఓడించేటటువంటి తనకి ఓటమి సంభవించదు, ఓటమి రాకూడదు అనుకుంది అమ్మ. అయితే ఈ యువకుణ్ణి నిరుత్సాహపరచకూడదు అని కూడా అందుకుంది. గెలుపు అతడికే లభిస్తుంది అనిపించేలాగా మెల్లిగా ఆడుతూ చివరలో ఓడించి తన సంహార కార్యక్రమం కొనసాగించాలి అని మనస్సులో ఆలోచిస్తోంది తల్లి. ఆదిశంకరాచార్యులు గారు భక్తితోటి మొక్కాడు, తల్లి, దివ్యమైన మహిమలు కలిగినటువంటి పాచికలు నువ్వే సృష్టించు. నీవు కోరినటువంటి పందెం నీకు, నేను కోరిన పందెం నాకు పడేలాగా ఆ పాచికల్లో నీ యొక్క మహత్వాన్ని నింపు అని అడిగాడు శంకరుడు గడుసుగా. నేను ఆటలో అన్యాయపు ఆట ఆడను, అసత్యం పలకను. నీవు నాతో పాటు ఈ విశాల మంటపంలో కూర్చోవలసిన అవసరం లేదు. నీ గర్భగుడిలోనే ఉన్నటువంటి ఆసనం మీద కూర్చో తల్లి అన్నాడు శంకరాచార్యుడు. ఏమిటి నాయన ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదట వెయ్యి, చిన్నవాడివి కదా, నీవు మొదట ఆడటమే న్యాయం అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రం కోరుకుంటున్నది, సుందరేశ్వర, నేను నీ అర్ధాంగలక్ష్మిని, నాకు ఓటమి ఉండకూడదు. నేను ఓడిపోతే నువ్వు కూడా ఓడిపోయినట్టే. నీ దగ్గరే నేను ఏనాడు ఓటమి పొందలేదు.
ఈ బిడ్డ దగ్గర కనుక ఓడిపోతే నాకు అవమానంగా ఉంటుంది. మరి మీ ఇష్టం అన్నది అమ్మ మనస్సులోనే సుందరేశ్వరుడితోటి. సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. ఆదిశంకరులు అంటున్నారు, తల్లి, నీవు సృష్టించినటువంటి ఈ దివ్యమైనటువంటి పాచికలు ఈ క్షణంలో నా చేతిలో ఉన్నాయి. నీలో ఉన్నటువంటి దివ్యత్వం ఇప్పుడు నాలోకి వచ్చినట్టే కదా. ఈ భావనే నన్ను పులకింపజేస్తోంది తల్లి. అమ్మా జగన్మాత, ఇంతటి అదృష్టం ఎంతటి యోగులకు దక్కుతుంది చెప్పు. మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు నాకు. పశుపతితో తప్ప మరెవ్వరితోనూ పాచికలాడనటువంటి తల్లివి సాధారణ మానవుడునైనటువంటి ఒక సన్యాసితో ఆడడానికి నువ్వు అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్నది వర్తమాన కాలం చాలా విలువైనది, మహత్తరమైనది కూడా తల్లి. నీ లలిత సహస్రనామంలోని కొన్ని నామాలు, వాటి అర్థాలు ఆలోచిస్తూ ఈ క్షణాలకు ఒక అద్భుతమైనటువంటి పవిత్రత, ప్రయోజకత్వం కూడా చేకూర్చుకుంటాను. నీ నామాలు పలుకుతూనే ఆడుతున్నా. అభ్యంతరమా తల్లి నీకు? అలాగనే ఆటలో ఏమరుపాటు మాత్రం చూపించను. సాక్షాత్తు గురు రూపిణివైనటువంటి నీవు నా మనస్సుకి తోచేటట్టు చేసేటటువంటి అర్థాలతోటి ఆ స్తోత్రం మరింత మహత్వపూర్ణం అవుతుంది. ఎందుకని నిన్ను చూస్తూ చెబుతున్నాను కదా అన్నాడు భక్తితో పాచికలు చేతబట్టుకుని నమస్కారం చేస్తూ. అమ్మవారు ఆ మాటలు విని తన్మయురాలైపోయింది. సంఖ్యాశాస్త్ర ప్రకారం పావులు కదుపుతూ ఉన్నాయి. సంఖ్యలకి అక్షరాలకి అవినాభావ సంబంధం ఉంది కదా. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరిగిపోతోంది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతూ ఉన్నాయి. తాటంక యుగళీభూత తపనోడుపమండల, లలితా సహస్రనామంలో ఒక అద్భుతమైనటువంటి నామం. అన్నట్లుగా అమ్మవారు శంకరుడి యొక్క న్యాయమైనటువంటి ఆటకి తలకాయ ఊపుతోంది. తాటంక యుగళీభూత తపనోడుపమండల అన్న ఆ తల్లి తాటంకాల యొక్క కాంతి సూర్యచంద్రుల యొక్క తేజో వలయాల్లాగా కనిపిస్తూ ఉండగా ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఏమని? విజయ విమల వంజ వందారు జనవత్సల అన్నాడు. ఓ తల్లి, నీవు విజయ విమల వంజ వందారు జనవత్సల. అమ్మవారు నవ్వింది. ఇక్కడ విజయం అంటే విజయం నాకే కదా నాయనా అన్న ఆ తల్లి ఆట మధ్యలో ఆపి కించిత్ గర్వంగా, విజయ పరంపర మనిషిలో అహంకారం పెరిగేటంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి స్థితి లయలని నేను నిర్వహించగలను అన్నటువంటి గర్వంతో ఉన్నటువంటి ఆ జగన్మాత నయనాల్లో, చూపుల్లో ఎరుపుదనం, అహంకారం కొట్టొచ్చినట్టు కనిపించింది. విజయం నాదైనా నీదైనా రెండూ ఒకటే కదా తల్లి. ఎందుకంటే నీలో నుండి నేను ఉద్భవించాను, నాలో నీవున్నావు. ఒక నాణానికి బొమ్మ బొరుసుల్లాగా జీవుడు దేవుడు ఉన్నారు అనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది తల్లి. విజయపు అంచుకు చేరుకున్నటువంటి వ్యక్తి క్షణకాలం అపజయాన్ని చవి చూస్తాడు. విజయలక్ష్మి చివరి క్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో, ఎవరిని వరిస్తుందో అదే విజయ రహస్యం. అందుకే నీవు గుప్త యోగినివి, గుప్తతర యోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగలిగినటువంటి వాళ్ళకి విజయమైనా పరాజయమైనా ఒకటే కదమ్మా. పరాజయం కూడా నీ శక్తి స్వరూపమే. అలాగే ఆ పరాజయం ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలను కూడా ఇస్తుంది. అంతే కదా, ఓడిపోయిన కొద్దీ మనిషిలో పట్టుదల పెరుగుతుంది గెలవాలి అని. ఆ పరాజయం ద్వారా పొందినటువంటి అవమానం, దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలాగా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యులు భక్తి పారవస్యంతో అమ్మవారికి మ్రొక్కుతూ.
అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. గెలుపోటములు, ద్వంద్వాలు సర్వము ఒకటిగా చూడగలిగినటువంటి ఒకానొక దివ్యమైనటువంటి అద్వైత స్థితికి చేరుకున్నటువంటి ఈ యువ సన్యాసి మామూలు వాడు కాదు, కారణజన్ముడు అనుకుంది. సర్వము బోధించగలిగినటువంటి సమర్థ గురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో. లోపల అనుకోబోయినటువంటి అమ్మవారు వాత్సల్యం పెళ్ళుపికి వస్తూ ఉంటే పైకే అనేసింది, నాయనా, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవిత స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతిదీ కూడా స్మృతి సమ్మతమై, అంటే వేద సమ్మతమై, వేదవాణి అయి అలరారుతుంది. నీవు వేసే పందెం నువ్వే, ఇద్దరి పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరుడి యొక్క సాక్షిగా నేను కపటంగాని మోసంగాని చెయ్యను అన్నది అమ్మ. గెలుపు ఓటమి ఈ రెండు కూడా జగన్మాతవైనటువంటి నీ ఆధీనంలోనే ఉంటాయి తల్లి అన్నాడు ఆది శంకరాచార్యులు. గెలుపైనా ఓటమైనా ఈ రెండు కూడా ఓ జగన్మాత నీ ఆధీనంలో కదా ఉంటాయి అని అన్నాడు. మరి ఆ తర్వాత ఆట ఎలా సాగింది అనేటువంటి విషయాన్ని మనం రేపటి రోజు కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు జగన్మాత యొక్క అనుగ్రహానికి అందరం పాత్రులు కావాలి అని ఆ జగన్మాత యొక్క దివ్య శ్రీచరణాలను బట్టి ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.